హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ చట్నీ. ముందుగా దోసకాయలను కడిగి తుడిచి ఉంచుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాలి. తర్వాత పెద్ద కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి పోపు వేసుకోవాలి. అందులో కొద్దిగంత ఇంగువ వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని పోపును సిద్ధం చేసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అందులో ఒక గ్లాస్ కారం పొడి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. అందులోనే హాఫ్ గ్లాసు ఆవాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుంది. అందులో కొద్దిగా జీలకర్ర, మెంతుల పొడి వేసి కూడా కలుపుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. కొద్దిగా నువ్వుల పొడి వేసి కలుపుకోవాలి. అంతే, సింపుల్ రెసిపీ దోసకాయ చట్నీ రెడీ. ఈ చట్నీ మా అత్తమ్మ వేస్తుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దోసకాయ చట్నీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.